హాయ్ బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ లంచ్ బాక్స్ కోసం సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే మేతి మటర్ పులావ్. ఈ సీజన్లో మార్కెట్లో ఎక్కువగా దొరికే పచ్చి బఠానీ మెంతికూరతో ఈ పులావ్ చేస్తే పిల్లలు పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మేతి మటర్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం పావు కేజీ బాస్మతి రైస్, ఒక పెద్ద కట్ట మెంతికూర ఆకులు, ఒక కప్పు పచ్చి బఠానీలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును వేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మెంతి ఆకు తినేటప్పుడు చేదు లేకుండా ఉంటుంది. అందులో పచ్చి బఠానీ, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ ఎసరు పోసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. వాటర్ కొంచెం ఉప్పగా ఉంటేనే ఉడికిన తర్వాత రైస్కి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఈవెన్గా కుక్ అయిన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మేతి మటర్ పులావ్ రెడీ. ఈ పులావ్కి రైతా బెస్ట్ కాంబినేషన్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.